హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అలాగే చూడండి, ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ప్లేలిస్ట్ ద్వారా న్యూ వీడియోస్ అని ఉంటుంది. అలాగే ఎయిర్సెల్ నెట్వర్క్ అని పేటిఎం గురించి ఎక్కువ వీడియోస్ చేశాను. నేను పేటిఎం ఏజెంట్ని. అలాగే మొబైల్ షాప్ ఉంది మాకు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏ వీడియో కింద అయినా కానీ నేను రిప్లై చేస్తాను. అలాగే చూడండి, మొబైల్ రిపేర్స్ అని వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఆధార్ లింక్ గురించి, తర్వాత జియో సిమ్ సెట్టింగ్స్, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ ఇంటర్నెట్ సెట్టింగ్స్, యాప్స్ ట్యూటోరియల్స్, అలాగే అన్ని జీమెయిల్ సెట్టింగ్స్ ఉన్నాయి. చూడండి, ఈ విధంగా అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. పేటిఎంకి మీకు ఓటీపీ కేవైసీ చేసేటప్పుడు ఓటీపీ రాకపోయినా ఎలాగ మీరు కేవైసీ చేసుకోవచ్చు మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వేరే విషయాలు కూడా మీకు పేటిఎం గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. ముందుగా పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు వేరే రీజన్ వల్ల మనకి మెసేజ్ రాకపోవచ్చు మెసేజ్ బాక్స్లో, ఇన్బాక్స్లో. సో ఈ రకంగా మనం పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు కింద స్కానర్ ఉంటుంది. స్కానర్ పక్కన షో పేటిఎం ఓటీపీ అని ఉంటుంది. మనం అలా క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా స్క్రీన్ వస్తుంది మనకి, మన మొబైల్ నెంబరు అలాగే ఓటీపీ. మీరు జనరేట్ ఏ న్యూ ఓటీపీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అది చెప్తే సరిపోతుంది ఏజెంట్కి. కొంతమంది అడుగుతుంటారు, ఇట్లా మెసేజ్ రాదు. చూడండి, ఈ రకంగా ఇన్బాక్స్లో మనకి మెసేజ్ రాకుండా ఉండొచ్చు కొన్నిసార్లు. మనం ఎప్పుడన్నా సిమ్ మార్చినప్పుడు కానీ, లేదంటే సర్వర్ బిజీ వల్ల మీరు ఎనీ టైం మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మీరు కేవైసీ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ ఆధార్ నెంబర్ మాత్రమే చెప్తే సరిపోతుంది. ఎలాంటి జిరాక్స్ అవసరం ఉండదు, కాపీ అవసరం ఉండదు. అలాగే మీకు దగ్గరలో ఉన్న కానీ ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ నియర్ బై కేవైసీ సెంటర్ అని చూపిస్తుంది. ఈ రకంగా ఫస్ట్ మాదే ఉంది. సో నియర్ బై ఏది ఉంటే అది మీరు కేవైసీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేటిఎం అనేది అందరికీ అవసరము. సో నేను పేటిఎం ఏజెంట్ని. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను రిప్లై చేస్తాను. అలాగే మనీ ట్రాన్స్ఫర్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అకౌంట్కి, తర్వాత బ్యాంక్ అకౌంట్కి అని. అలాగే మీరు ఎప్పుడైనా కానీ ఓటీపీ రాకపోతే ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా కానీ ఈ రకంగా షో పేటిఎం ఓటీపీ అని మీకు ఓటీపీ చూపిస్తుంది. ట్రాన్సాక్షన్కి మనకు ఉపయోగపడుతుంది ఈ రకమైన మెథడ్.